ఒకవైపున మన వాళ్ళని డిపోర్ట్ ఎట్లా చెయ్యాలని అమెరికా నానా తిప్పలు పడుతుంటే, ఇప్పుడు అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఇట్లాంటి సందర్భంలో చివరకు ఓ తెలంగాణ యువకుడు అక్కడ పోలీసులు వారిస్తున్నా వినకపోతే పోలీసుల చేతిలో కాల్చి చంపబడ్డటువంటి సంఘటన ఇది. అమెరికాలో పోలీసు కాల్పులు మహబూబ్ నగర్కి చెందిన యువకుడు మృతి చెందినటువంటి సంఘటన. ఘటన జరిగి 2 వారాల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్దానా బేగం దంపతుల కొడుకు అయినటువంటి మహమ్మద్ నిజాముద్దీన్ ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా కాంటాక్టరా ఏరియాలో తనతో పాటు గదిలో అద్దుకుంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడట. ఆ విషయంతో కత్తితో అతన్ని పొడిచాడు. వాళ్ళ గది నుంచి శబ్దాలు రావడానికి గమనించి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించిన నిజాముద్దీన్ వినకపోవడంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటక చెందిన విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హస్నుద్దీన్కి ఫోన్ చేసి చెప్తే కానీ విషయం బయటికి రాలి. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతను త్వరలోనే ఇండియాకు వస్తానని చెప్పి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయడానికి కూడా సంబంధాలు వెతుకుతున్న సందర్భంలో జరిగింది. ఇట్లాంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది అనేది చూసుకోవాల్సింది.